హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శాన్వి పాపకి ఏమైంది, హెల్త్ ఎలా ఉంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. నేను వీడియోస్ పోస్ట్ చేస్తుంటే వీడియోస్లో అడుగుతున్నారు. అలాగే నెంబర్ తెలిసిన వాళ్ళు మెసేజెస్ చేస్తున్నారు. సార్కి కూడా చాలామంది అడుగుతున్నారనమాట, శాన్వికి ఎలా ఉంది ఏమైందని చెప్పేసి. అసలు శాన్వికి ఏమైందో చెప్తాను ఈ వీడియోలో. ఇంక శాన్వి పాపకి అయితే ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఈరోజు హాస్పిటల్కి వెళ్తాం. మొన్న ఒక రోజు వెళ్ళాము, డాక్టర్ 4 days ఆగి రమ్మన్నారు. ఈరోజు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నాము. అసలు శాన్వి పాపకి ఏమైందో మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తూ ఉండండి. అంటే ఒక్క చిన్న అశ్రద్ధ వల్ల ఇంత పెద్ద సీరియస్ అవుతుందని మేము అసలు అనుకోలేదు. కొంచెం శాన్వి పాప హెల్త్ విషయంలో కొంచెం నెగ్లెక్ట్ చేసాము, కొంచెం అశ్రద్ధ చేసాము. దానివల్ల శాన్వి పాప మా వల్ల ఇంత ఇబ్బంది పడుతుందన్నమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు టైం అవుతుందన్నమాట, హాస్పిటల్కి వెళ్తానికి రెడీ అవుతున్నాం. ఆల్రెడీ రెడీ అయిపోయాము. సార్ కోసం వెయిట్ చేస్తున్నాను. సార్ క్లాస్కి వెళ్ళారు. క్లాస్ నుంచి వచ్చి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. ఏమైంది అనేది చెప్తాను. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి కొంచెం భయంగా ఉందన్నమాట. ఈరోజు డాక్టర్ ఏం చెప్తారు, ఎలా ఉందనేసి. కొంచెం డాక్టర్ కూడా ఏమంటారో కూడా, శాన్వి బాబు హెల్త్ ఎలా ఉందో కూడా ఇప్పుడు నాకు కూడా డాక్టర్ నాకు తెలుసుకోవాలని ఉంది. తెలుసుకుని మీకైతే చెప్తానమాట. వీడియో చూస్తూ ఉండండి. ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరామన్నమాట. ఇది అంతకుముందు వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసిన ఎక్స్రే రిపోర్ట్ అనమాట. అదైతే తీసుకుని వెళ్తున్నాము. ఇంకా హాస్పిటల్ కూడా అయితే చేంజ్ చేసామన్నమాట. మనం కూడా చూసుకోవాలి ఏ హాస్పిటల్లో చూస్తున్నాం. హాస్పిటల్ కూడా మెయిన్ అనమాట. మేము అంతకుముందు చూపించే హాస్పిటల్లో అయితే శాన్వికి ఏం పర్లేదు, ఇబ్బంది ఏం లేదు, అంతా బాగుందని చెప్పారు. కానీ ఈ హాస్పిటల్లో అయితే ఇలా చెప్పారు ఏంటా అని అనుకున్నాము. అందుకే హాస్పిటల్ అయితే చేంజ్ చేసాము. ఇంకా డాక్టర్ దగ్గరికి వచ్చేసి ఓపీ రాయించుకుని డాక్టర్ కోసం వెయిట్ చేస్తాం అనమాట. శాన్వి పాప చూడండి ఎలా తిరుగుతుందో. ఇంత యాక్టివ్గా ఉన్న పిల్లని చూస్తే ఎవరికైనా సరే బాగోలేదు, లోపల ఇంత సీరియస్ అవుతుందని చెప్పి ఎవరు అనుకోరు కదా. మేము కూడా అలాగే అనుకుని ఇంత అశ్రద్ధ చేసామన్నమాట. బాగానే ఉంది, బాగానే తిరుగుతుందని చెప్పి అశ్రద్ధ చేయడం వల్ల ఇంత సీరియస్ అయ్యింది. ఇంకా హాస్పిటల్ అయితే చూపించాము. డాక్టర్ పర్వాలేదు, తగ్గుతుందని చెప్పారు. తర్వాత చెర్రీ స్కూల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చెర్రీ రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఈ రోజు అయితే టెక్స్ట్ బుక్ మర్చిపోతే తీసుకువెళ్ళడానికి అయితే వచ్చాము. మా చెర్రీ రేపు ఎగ్జామ్ పెట్టుకుని బుక్ స్కూల్లో మర్చిపోతే స్కూల్కి వచ్చామన్నమాట తీసుకువెళ్ళటానికి. హాస్పిటల్ ఎదురే స్కూలు కదరా. రేపు ఎగ్జామ్ పెట్టుకుని బుక్ ఎందుకు మర్చిపోయావరా? అదేమంటే మా మిస్ ఇవ్వలేదని చెప్పాడు. మిస్కి కాల్ చేస్తే చెర్రీ బుక్ మర్చిపోయాడని చెప్పారు కదరా. రేపు ఎగ్జామ్ పెట్టి నువ్వు బుక్స్ మర్చిపోతావంటరా? హాస్పిటల్ నుంచి అయితే ఇప్పుడే ఇంటికి వచ్చామన్నమాట. మళ్ళీ సాటర్డే రమ్మని చెప్పారు. కొంచెం బెటర్ అని చెప్పారు. కొంచెం పర్లేదు, కొంచెం కోలుకుందని చెప్పారు. అయినా సాటర్డే మళ్ళీ వచ్చే ముందు ఎక్స్రే రాశారు. సాటర్డే వచ్చే ముందు ఎక్స్రే తీయించి తీసుకొచ్చి చూపించమని చెప్పారనమాట. ఇదిగోండి శాన్వి పాప చూడండి. ఏంటి నిన్నేం చేయట్లేదులే, తగ్గిందా నీకంట, తగ్గిందా లేదని చాలామంది అడుగుతున్నారమ్మా. శాన్వి చూడు, నువ్వంటే ఎంతమందికి ఇష్టమో చెప్పు. అందరికీ హాయ్ చెప్పు, తగ్గిపోయింది నాకు అని చెప్పు. చెప్పమ్మా శాన్వి బాబుకి ఇప్పుడు తగ్గిపోయిందిలేండి, కంగారు పడబాకండి. అవన్నీ పడేకు, నీవే ఉంచాలి జాగ్రత్తగా, సరేనా? మీ అందరికీ చెప్పాలి అసలు ఇప్పుడు శాన్వి పాపకి ఎలా ఉందనేది వీడియో తీస్తున్నాను అనమాట. ఇప్పుడు శాన్వి పాపకి అయితే అంతా బాగుంది. అసలు యాక్చువల్గా శాన్వి పాపకి ఏమైందంటే, ఫస్ట్ శాన్వి పాపకి ఒక 15 days బ్యాక్ జలుబు స్టార్ట్ అయిందనమాట. నార్మల్ జలుబు ఎప్పుడు వస్తూ ఉంటుంది కదా పిల్లలకి, అది నార్మలే అని చెప్పి ఫస్ట్ ఇంకా వదిలేసాం అనమాట, నెగ్లెక్ట్ చేసాము. తర్వాత ఏంటంటే అది మెల్లగా దగ్గులాగా స్టార్ట్ అయిందనమాట. దగ్గు కూడా కొన్ని రోజులు వచ్చిన తర్వాత ఒక 4-5 days తర్వాత మేము హాస్పిటల్ తీసుకెళ్ళాము. హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డాక్టర్ అన్నారంటే పర్వాలేదు, మెడిసిన్ వాడితే సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు, వెయిట్ కూడా బాగుంది అని చెప్పేసి అన్నారు. సర్లే బాగానే ఉంది కదా అని చెప్పి మెడిసిన్ కూడా 4 days వాడిన తర్వాత నాకు పెళ్ళి వస్తే చీరాల్లో పెళ్ళికి వెళ్ళాము. వెళ్ళిన రోజు కూడా బాగానే ఉంది. తర్వాత రోజు అయితే శాన్వి పాపకి విపరీతంగా దగ్గు అసలు కంటిన్యూగా ఆగట్లేదు అనమాట. ఇప్పుడు కంటిన్యూగా అసలు వస్తూనే ఉంటుంది. తర్వాత ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక వెంటనే పెళ్ళి అయిపోయిన తర్వాత అయితే వెంటనే బయలుదేరిపోయి వచ్చి ఇక్కడ వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఇట్లా ఒక 10 days నుంచి వస్తుంది, ఇంత బాగా వస్తుందని చెప్పి డాక్టర్కి చెప్తే ఇన్ని రోజులు ఏం చేస్తున్నారని చెప్పి కొంచెం డాక్టర్ సీరియస్ అయ్యి వెంటనే ఎక్స్రే తీయించారు.
ఎక్స్రే తీస్తే ఏమన్నారంటే ఎక్స్రే తీయంగానే డాక్టర్ చెప్పిన విషయానికి మేమైతే చాలా షాక్ అయ్యాము. యాక్చువల్గా డాక్టర్ రూమ్లోనే ఏడుపు వచ్చేసింది, కానీ ఏడుపు కంట్రోల్ చేసుకున్నాం అనమాట. రిపోర్ట్ చూసి అసలు రిపోర్ట్ అసలు ఏం బాగాలేదు. లంగ్స్ మొత్తం బాగా నెంబు అంటే తెవడంటారు కదా, చీపిడి అదంతా లంగ్స్కి అదే ఊపిరితిత్తులు రెండిటికి బాగా పట్టేసింది. హాస్పిటల్ అడ్మిట్ చేయాలని చెప్పారు. ఇంకా మాకు అస్సలు మైండ్ ఒక్క నిమిషం షాక్లో ఉండిపోయాం అనమాట. హాస్పిటల్లో అడ్మిట్ అవటం ఏంటి, శాన్వి పాప బాగానే ఉంది, తిరుగుతుంది, ఒక దగ్గుకి జలుబుకి ఏంటి హాస్పిటల్ అడ్మిట్ అవ్వమంటున్నారని చెప్పి షాక్ అయ్యాము. ఇంకా ఫీవర్ వస్తుందా అని చెప్పి అడిగారు. ఫీవర్ రావట్లేదు అని చెప్పాము. ఫీవర్ రావట్లేదు. యాక్చువల్గా ఫీవర్ రాకపోవడం మంచిదైంది. ఫీవర్ వస్తూ కొంచెం శాన్వి పాప నీరసంగా ఉంటే వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని చెప్పేవాళ్ళు. ఇంకా శాన్వి పాప కొంచెం యాక్టివ్గా ఉండటం వల్ల ఏం చేశారంటే ఆవిరి పెట్టమని ఇచ్చారు. ఆవిరి పెట్టడం ద్వారా తెవడంతా పోగొడదాము, ఒక 10 days చూద్దాము, అప్పటికి కూడా పోకపోతే ఎక్స్రే తీద్దాము, తర్వాత ఎక్స్రే తీసిన తర్వాత అప్పటికి కూడా పోకపోతే అప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేసి ఇంకా ఇంజెక్షన్స్ చేసి సెలైన్స్ పెట్టి ఇంజెక్షన్స్ చేసి అదంతా పోగొట్టాలని చెప్పారు. మాకైతే ఏడుపు వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏడ్చాము. పిల్లలకి చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి, అది చిన్నదే కానీ చెప్పి అసలు నెగ్లెక్ట్ చేయకండి. మాకు ఇది జీవితంలో ఒక మంచి కాదు, ఒక చెడ్డ అనుభవం అనమాట. మేము ఇంత నెగ్లెక్ట్ చేయడం వల్ల శాన్వి పాపకి యాక్చువల్గా ఇంత సీరియస్ అయిందనమాట. యాక్చువల్గా ఇప్పటికి 3 times వెళ్ళొచ్చాం హాస్పిటల్కి. శాన్వి పాప రిపోర్ట్స్ ఒకసారి మీకు చూపిస్తానమాట. అంటే ఫస్ట్ తీసిన రిపోర్టును అలాగే మళ్ళీ తీసిన రిపోర్ట్ ఎలా ఉందో కూడా మీకు ఇప్పుడు చెప్తానమాట. చెప్తున్నాను కదా, పిల్లలకి అదే పెద్దవాళ్ళు అయితే తట్టుకోగలుగుతారు, అలాగే లోపల ఎలా ఉందనేది ఇబ్బంది కూడా చెప్తారు. శాన్వి పాప చెప్పలేదు కాబట్టే ఇంత పెద్ద సీరియస్ అయింది. యాక్చువల్గా వాళ్ళు చెప్పలేరు, మనమే అర్థం చేసుకుని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉండాల్సింది. అప్పటికే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆయన బాగానే ఉందని చెప్పారు. ఆయన ఇచ్చిన మెడిసిన్ వాడినా కూడా తగ్గలేదు అని చెప్పి మేమే చూసుకోవాల్సిందే. చూసుకోపోవడంతో ఇంత సీరియస్ అయింది. ఇంకా లైఫ్లో ఎప్పుడు పిల్లల విషయంలో మాత్రం ఇంత అజాగ్రత్తగా ఉండము. ఇప్పుడు శాన్వి పాపకి అయితే మాత్రం అంత హెల్త్ బాగానే ఉంది. ఇంక ఇది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసిన ఎక్స్రే అనమాట. తప్పుకొచ్చారు లైట్కి ఎదురుగా. ఇందులో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ మీకు చూపించడానికి ట్రై చేస్తాను అనమాట. ఇవి అక్కడ పెన్ను గీతలు కనిపిస్తున్నాయి కదా, మీకు కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ పెన్ను గీత గీశారు కదా, అది మొత్తం బాగా పాడైపోయిందని చెప్పారు. బాగా నెంబొచ్చేసిందంట దాంట్లోకి. ఇంక ఇటు సైడ్ లైన్ గీశారు కదా, ఇదంతా కూడా తెవడంతా పట్టేసి 2 sides అస్సలు రిపోర్ట్ అయితే బాగాలేదని చెప్పారు. మేము అసలు ఏడుపు రావడం కదా, అసలు ఏడ్ చేసాం. మాస్టర్ కూడా బాగా ఏడ్ చేశారనమాట. ఏంటి ఇలా రావటం ఏంటా అని చెప్పేసి. ఇది ఇంకా ఫస్ట్ టైం తీసిన రిపోర్ట్ అనమాట. తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్తే మెడిసిన్ చేంజ్ చేశారు. మళ్ళీ 3rd time వెళ్ళినప్పుడు, అంటే యాక్చువల్గా నిన్న వెళ్ళాం అనమాట, 3rd time వెళ్ళినప్పుడు ఇది తీశారనమాట. ఇటు అనుకుంటా ఇది తీశారు. ఇప్పుడు చూడండి, ఆ రిపోర్ట్కి ఈ రిపోర్ట్కి తేడా చూడండి అనమాట. మీకు 2 పెట్టి చూపిస్తాను. ఒక పైన ఇక్కడ ఇదంతా వచ్చేసిందా, క్లోజ్ అయిపోయిందా, ఇప్పుడు ఇక్కడ చూడండి నార్మల్గా ఉందా. ఇంక ఇటు సైడ్ ఇప్పుడు ఇక్కడ డాట్లా కనిపిస్తుంది కదా, ఇంకొంచెం ఉంది. అది కూడా ఒక 4 daysలో ఆవిరి పెడితే పోతుందని చెప్పారనమాట. ఇంకా ఒక 4 days ఆవిరి పెడితే ఇంకా డైలీ 3 times అనమాట. మార్నింగు, ఆఫ్టర్నూను, ఈవినింగు, ఒక్కోటి 2 times పెట్టాల్సిన మెడిసిన్ కూడా ఉంది. అలా పెట్టబట్టి ఇప్పుడు కంటిన్యూగా చాలా ఇబ్బంది పడిపోయింది శాన్వి పాప మాత్రం. ఇప్పుడు శాన్వి పాప బాగుంది, ఆడుకుంటుంది, యాక్టివ్గానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. అందరూ అడుగుతున్నారు మెసేజెస్లో, మాస్టర్ యూట్యూబ్లో అడుగుతున్నారు, మాస్టర్ కామెంట్స్ చేస్తున్నారు, మాస్టర్కి పర్సనల్గా వాట్సాప్లో అడుగుతున్నారు, నాకు పెడుతున్నారు. మీకు చెప్పాలనిపించైతే వీడియో తీసాను. యాక్చువల్గా వీడియో తీద్దాం అనుకోలేదు, మీకు చెప్పాలని చెప్పేసి శాన్వి పాప కోలుకుంటే చెప్దామని చెప్పేసి నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేశాను. లేకపోతే శాన్వి పాపకు ఒక 10 days నుంచి బాగోట్లేదు అనమాట. మేము పెళ్ళికి వెళ్ళక ముందు నుంచి బాగోట్లేదు. పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కువైంది. ఇప్పుడైతే బాగానే ఉందన్నమాట. ఇంకా ఏం కంగారు పడొద్దు, శాన్వి పాపకి ఇప్పుడైతే అంతా బాగుంది. ఓకేనా, బాయ్ బాయ్.